మంథని నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అపహాస్యమైపోయింది. రామగుండం ఏసీపీ గారు, మంచిర్యాల ఏసీపీ గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి వెళ్ళి శాల్వాలు కప్పించుకోవడం నిజంగా పూర్తి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పోలీస్ శాఖకు ఒక మచ్చగా మారినటువంటి విషయాన్ని మీ ముందుస్తూ ఉన్నాను. ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వార్డు మెంబర్ కూడా కాదు ఇతను, ఈ ఇంట్లో ఇద్దరు ఏసీపీలు శాలువ కప్పించుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమో నిజంగా దీన్ని చూస్తే మీకు కనబడుతున్నది. ఇతను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఏదో ఉంటుంది, ఈయన వార్డు మెంబర్ కూడా ఇప్పటివరకు గెలవలేదు. ఈ ఇంట్లో ఇద్దరు ఏసీపీలు ఆయన శాలువలు కప్పించుకుంటా ఉన్నారు. ఒకప్పుడు పోలీస్ అధికారులు వస్తే గౌరవించి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సన్మానించేవాళ్ళు. ఇవాళ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళకి వచ్చి వాళ్ళు మోకరిల్లడం నిజంగా ఇది దౌర్భాగ్యం. ఇంతకన్నా పోలీస్ వ్యవస్థ క్షీణించిపోయింది, అవమానపడ్డదని దానికి ఇంకా నేను ఎక్కువ సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా పోలీసులు గమనించాలి. మనం నిన్ననే ఇక్కడ జనగామలో ఒక విఏఓను తొలగించారు. కలెక్టర్ విఏఓను తొలగిస్తే ఆయన మీద లాంటి అవినీతి ప్రూఫ్ కాలేదు అని చెప్పి కలెక్టర్ మీదనే కేసుకు సిఫారసు చేసింది కోర్టు. గమనించాలి, పోలీసులు ఇట్లా కాంగ్రెస్ కండువాలు కప్పించుకొని కాంగ్రెస్ లీడర్ల ఇళ్లకు తిరిగేటువంటి పోలీసు వాళ్ళు, కోర్టులు ఉన్నాయి, మీరు కేసులోకి ఎన్ని పెట్టి పూదారి సత్యనారాయణ లాంటి వాళ్ళను, మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళను భయపెట్టిస్తే భయపడరు అనే దానికి భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగాన్నే చేతులు పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ గారు ఈ మంత్రి నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఆర్టికల్ 19 ధ్వంసమైపోతా ఉన్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాను. అనేక కేసులు 6 నెలల్లో దాదాపు 9 కేసులు ఒకటే వ్యక్తి మీద, పూదరి సత్యనారాయణ మీద, ఒకటే రోజు 4 కేసులు ఒకటే అంశము. ఈ ఒకటే అంశం మీద అట్లా కేసులు పెట్టద్దని అనేక రూలింగ్స్ ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక రూలింగ్స్ ఇచ్చినాయి. అయినా మంథని పోలీసులు పెడచెవిన పెడతా ఉన్నారు. మంథని, మంచిర్యాలకు సంబంధించినటువంటి ఇద్దరు ఏసీపీలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ ఏసీపీలు ఇద్దరు మా ప్రభుత్వంలో కూడా మేము వాళ్ళని పల్లెత్తే మాట కూడా అనలేదు. అది గమనించకపోవడం నిజంగా ఇది విడ్డూరంగా ఉన్నది. మంథనిలో పూర్తిగా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఒకవైపు ధ్వంసమైపోతూ ఉంటే మంథనిలో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా పనిచేస్తూ ఉన్నది పోలీస్ వ్యవస్థ. నిన్న ఒక కేసు పెట్టారు. చంద్రుపట్ల రణధీర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన పిటిషన్ మీద పూదర్ సత్యనారాయణను A2గా, మల్క రామారావు గారిని A3గా చూపించినారు. అసలు పూర్తిగా అది చట్ట విరుద్ధమైనటువంటి కేసు. పూదర్ సత్యనారాయణకు, మల్క రామారావుకు ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా 420 చీటింగ్ పెట్టారు. వీళ్ళు అసలు పోలీసులా? కాంగ్రెస్ పార్టీ జీతాలు ఇస్తుందా వీళ్లకు? కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు మేము 2010లో ఏ విధంగానైతే పోలీసుకు కండువా కప్పినామో, ఇప్పుడు అతి త్వరలో ఏదో ఒక రోజు డిజైన్ చేస్తాం డేటు, పోలీస్ స్టేషన్ కార్యాలయాలకే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బోర్డుకు అదొకటి సిద్ధం కాబోతా ఉన్నదనే విషయాన్ని ఈ 2 జిల్లాల్లో ఉన్న పోలీసులు గమనించాలని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా SC/ST చీటింగ్ పెట్టారు పూదరి సత్యనారాయణ గౌడ్ మీద. అక్కడ ఎస్సీనే లేడు. ఇది నాగపల్లి చౌరస్తలో, పన్నూరు చౌరస్తలో జరిగినటువంటి గొడవలో అక్కడ ఎస్సీనే లేడు, అయినా SC/ST కేసు పెట్టినారు. ఈ విధంగా పూదరి సత్యనారాయణ గౌడ్ మాకు యాక్టివ్గా సోషల్ మీడియాలో పనిచేస్తుండే కనుక ఆయన మీద అనేక కేసులు పెడతా ఉన్నారు. మీ ఊకదంపుడు కేసులకు, మీ 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 మరీ ఇది పూర్తిగా పోలీస్ వ్యవస్థను అంటే అపహాస్యం చేసేటువంటి మీ కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడది అని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఆర్టికల్ 3ని కూడా ఇక్కడ తుంగలోకి దక్కింది. ఇంతకుముందు నేను చెప్పిన అసలు ఇక్కడ ఆర్టికల్ 20 కావచ్చు,
ఆర్టికల్ 19 కావచ్చు, ఏది కూడా ఇక్కడ అమలు జరగడం లేదు. రాహుల్ గాంధీ మాత్రం రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. అసలు వీళ్ళు కళ్ళున్నదా లేదా, వీళ్ళ నాయకుడు ఏం చెప్తున్నాడు, వీళ్ళేం చేస్తున్నారు అంటే వీళ్ళు అక్కడొక పాట ఇక్కడొక పాట, ఇది అనాదిగా వస్తున్నది. కనుక నేను పోలీసులను మేము విజ్ఞప్తి చేస్తలేము, హెచ్చరిస్తా ఉన్నాం. మీకు ప్రభుత్వంలో ఉన్న మీకు జీతాలు ఇచ్చేది మేము కట్టే ట్యాక్సులు మాత్రమే. మీ చేతిలో తుపాకీ ఉన్నదంటే కారణం మా ట్యాక్సులే. మీకు ఇచ్చిన తుపాకులో మీకు ఇచ్చిన కలము అది ప్రజల శ్రేయస్సు కోసం ఇచ్చింది. కేసులు బనాయించుమనో తుపాకులు పెట్టి కాల్చి చంపమనో ఇయ్యలేదు. తస్మత్ జాగ్రత్త మంత్రిని పోలీసుని హెచ్చరిస్తున్నా. మీరు ఏదైతే ఆ రోజు 2009లో అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పోలీసును వాడింది మంత్రి కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కూడా అదే విధంగా పోలీసును వాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా కనబడకుండా ధ్వంసం చేస్తూ ఉన్నారు. హెచ్చరిస్తున్న పోలీసులని తస్మత్ జాగ్రత్త. మీ ఊగ దంపుడికి భయపడము, మీరు గమనించుకోవాలని కోరుతున్నా. ఇవాళ నిన్న ఏ విధంగా మీరు కేసు పెట్టినరో దాన్ని పునర్శక్తి మేము కోర్టుకు పోము, ఛాలెంజ్ చేయము. మీ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్తారో అప్పుడు వస్తాము, మీ సంగతి ఏందో అక్కడనే బయట పెడతాము, అక్కడనే అడుగుతాం మీ పోలీస్ స్టేషన్కి వచ్చి. అందుకే ఒక్క కేసు మీద కూడా ఇప్పటివరకు మేము కోర్టులోకి వెళ్తలేము. మీరు ఎన్నడూ పోలీస్ స్టేషన్కి పిలుస్తారా, ఎన్నడూ మేము రావాలా చూస్తున్నాం. పోలీసులను కూడా ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు. మీకు జీతాలు మేము మాత్రమే ఇస్తున్నాం, ప్రజలు మాత్రమే ఇస్తున్నారు అని గమనించాలి. ఇంత నీచంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు ఏది రాసిస్తే అది కేసులు పెడతా ఉన్నారు. మంత్రిలో ఈ ప్రాంతంలో ఒకరిద్దరు పోలీస్ అధికారులు, ఒకరిద్దరు అడ్వకేట్లు, వాళ్ళు స్క్రిప్టులు రాస్తూ ఉన్నారు. అడ్వకేట్లు ముగ్గురేమో తయారయ్యారు ఇక్కడ. వాళ్ళు స్క్రిప్టులు రాస్తూ ఉంటే మంత్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు అవుతా ఉన్నాయి. ఆ అడ్వకేట్లు ఎవరో కూడా మాకు తెలుసు. ఇది ఎక్కువ రోజులు సాగేది కాదు, చాలా తక్కువ రోజులే ఉంటుంది. దీనికి ఏదో భయపడి ఏదో అవుతుందంటే మీ మూర్ఖత్వం అవుతుంది. మీరు గమనించాలే, మొన్న జనగామ ఇష్యూలో కోర్టు స్పందించినటువంటి తీరును. పోలీసులు ఏం పెద్దగా దూరంలో లేరు. ఇదివరకు మేము మంత్రిలో మా మీద కేసులు పెట్టినటువంటి పోలీసు వాళ్ళు మళ్ళీ దండం పెడతాం, కాళ్ళు ముక్తామని వచ్చినటువంటి చరిత్ర కూడా పోలీసులకు చూపించిన మేమేదో భయపడతామని మీరు భావిస్తే తప్పైతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. పూర్తిగా అనాగరికం అయిపోయింది పోలీసు వ్యవస్థ, అపహాస్యం అయిపోయింది పోలీసు వ్యవస్థ. పోలీస్ స్టేషన్లకు వెళ్తే దరఖాస్తులు తీసుకుంటలేరంటే సిగ్గుపడాలే, మీరు అవమానపడాలే. మీరు చదువుకున్నది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి అని నేను అడుగుతున్న వాళ్ళ మంత్రిని. మా ప్రాంతంలో మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులు ఇలా రామగుండం ఏసీపీ, మంచిర్యాల ఏసీపీ ఒక కాంగ్రెస్ నాయకుని, వార్డు మెంబర్ కూడా కానీ నాయకుని ఇంట్లోకి వెళ్ళి శాలువాలు కప్పించుకోవడం అంటే ఇంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా? అసలు కాంగ్రెస్ నాయకులు ఇళ్ళకి పోవచ్చా? ఓ ఎమ్మెల్యే దగ్గరికో, ఓ మంత్రి దగ్గరికో, కనీసం ఓ జిల్లా పరిషత్ దగ్గరకో పోతే ఒక గౌరవం ఉంటుంది. కానీ పూర్తిగా ఇంత జిగజారుడు ఏమొస్తుంది మీకు? మీకు జీతం ఇచ్చింది వీళ్ళు కాదు కదా, మీకు ఉద్యోగం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మీకు రాజ్యాంగం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మీకు ఉద్యోగం సంక్రమించింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇచ్చింది కాదనే విషయాన్ని గమనించమని కోరుతున్నా. తస్మత్ జాగ్రత్త. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, ఇది రెండోసారి అయింది, ఇంకోసారి అయితే ఉపేక్షించం. పక్కా పోలీస్ స్టేషన్లకు బోర్డులు పెడతాం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఇక్కడ ప్రజలకు ఇంకా స్వేచ్ఛ లేదు, ప్రజల కార్యాలయాలు కాదని బోర్డు పెడతాం. మీరు ఎంత తెగిస్తే మేమంతా తెగిస్తాం. మీరేదో భయపడతాం, కేసులు పెడతాం, పూదర్ సత్యనారాయణ మీద పెడతాం, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కొంతమంది మీద కేసులు పెడతామంటే ఉపేక్షించం కాక ఉపేక్షించము. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ రాజ్యాంగం మాకు కూడా తెలుసు, మా హక్కులు కూడా మాకు తెలుసు అని మళ్ళొక్కసారి హెచ్చరిస్తున్నా. ఉపేక్షించమనే విషయాన్ని గమనించమని పోలీస్ యంత్రాంగాన్ని, సిపి గారు స్పందించాలి. ఇవాళ డీజీకి కూడా దీని మీద కంప్లైంట్ చేస్తాం, మేము ఫోటోలు పెట్టి డీజీపీకి చేస్తాం, సీఎంకు పంపిస్తాం, గవర్నర్కి పంపిస్తాం, మొత్తం మందికి వ్యవస్థలకు పంపిస్తాం, చీఫ్ జస్టిస్ కూడా పంపిస్తాం. ఈ విధంగా పోలీసు ఈ విధంగా పనిచేస్తుంది అనేది అందరికి కూడా దరఖాస్తులు పంపిస్తాం. ఇడిచిపెట్టం కాక ఇడిచిపెట్టాం. తస్మత్ జాగ్రత్త అని మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాం. మేము ఏ తప్పులు చేస్తలేము, ఏ అన్యాయాలు చేస్తలేము, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్నాం తప్ప మేము ఎలాంటి అవినీతికో అక్రమాలకో పాల్పడితే మీకు దమ్ము, ధైర్యం, చీము, నెత్తురు ఉంటే మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం.
మాదొక్క తప్పిదమన్న ఇప్పటివరకు మీరు తీసి ఉండేవాళ్ళు. మీకు దమ్ము ధైర్యం చీము నెత్తురు లేదు. మా లోపల అవినీతి అక్రమాలు లేవనటానికి సాక్ష్యం ఇంకోటి అవసరం లేదు. ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చిన్న తప్పు కూడా చేయలేదు. 10 సంవత్సరాలు మేము తప్పు చేసి ఉంటే మీరు ఇప్పటికే బయట పెట్టి ఉండేవాళ్ళు. కనుక మా దగ్గర ఏ తప్పు లేదనటానికి ఈ సంవత్సర కాలంలో దొంగ కేసులు తప్ప, మోసం కేసులు తప్ప, ఒక చీటింగ్ అనాగరికమైనటువంటి కేసులు తప్ప ఏది కూడా న్యాయబద్ధమైన కేసు లేదు ఈ సంవత్సర కాలంలో. ఇది గమనించమని కోరుతూ అన్ని వేదికలను ఆశ్రయిస్తాం. ఇడిచిపెట్టాం. దరఖాస్తులు పెడితే తిరగలేక రావాలి పోలీసు వాళ్ళు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా దరఖాస్తులు పెడతాం. మీరు ఒక ఎఫ్ఐఆర్ ఇక్కడ చేస్తున్నారు కదా, మేము కూడా ఎఫ్ఐఆర్లు చేస్తాం. ఢిల్లీ వేదిక కూడా మాట్లాడతా నేను. ఇడిచిపెట్ట మళ్ళొకసారి చెప్తున్నా, ఇటువంటి పిచ్చి కేసులు పెడుతుంటే ఊకోమనేది మళ్ళొకసారి గుర్తు చేస్తూ మరి ఇది గమనించాలి మంత్రి నియోజకవర్గ ప్రజలు. అయ్యో అవ్వో అని మొత్తుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 10 సంవత్సరాల అధికారంలో అయితే మోసం చేస్తున్నారు అన్నారు. ఒక్కటి కూడా బయటికి తీయలే. సంవత్సరంలో ఒక అన్యాయం, ఒక అక్రమం, ఒక అవినీతి కూడా బయటికి తీయలే. కానీ వాళ్ళే ఏ విధంగా అవినీతి, ఇసుక కుంభకోణం, ఇక్కడ మట్టి కుంభకోణం, అన్ని ధ్వంసాలు జరిగిపోతున్నాయి. ఇక్కడ బియ్యం కుంభకోణం జరుగుతూ ఉన్నది. ఏది అవినీతి లేదనటానికి మంత్రి నియోజకవర్గంలో లేకుండా మొత్తం ధ్వంసం అయిపోతూ ఉన్నది. సంవత్సరంలో 50 సంవత్సరాల మొత్తం ఆస్తి అంతా కూడా కొల్లగొట్టినాడు మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే అనే విషయాన్ని మంత్రి నియోజకవర్గ ప్రజలు గమనించాలి. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా గమనించాలి. మీరేదో చేస్తామంటే చిన్న కేసులు పెట్టి భయపెట్టిస్తా అంటే పెద్ద కేసులలో ఇరికిస్తామని గతంలో కూడా మర్డర్ కేసులలో కూడా మీరు ఇరికించారు. మర్డర్ కేసులలో కూడా మా సందీప్ రావు అనే వ్యక్తిని, మాకు సంబంధించిన మా నాయకుడిని ఆ రోజు కూడా మీరు 302లో పెట్టినరు. అటువంటివి కూడా మీరు చేస్తారు మాకు తెలుసు. అయినా కూడా భయపడం అనే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ తస్మత్ జాగ్రత్త అనే విషయాన్ని హెచ్చరిస్తూ మీ కార్యాలయాలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలైన బోర్డులు రాకముందే జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.